టీమిండియా స్టార్ బ్యాటర్ రిషబ్ పంత్ ఐపీఎల్లోనే ఖరీదైన ఆటగాడు. 27 కోట్లు ఖర్చు చేసి ఎల్ఎస్జీ పంత్ని కొనుగోలు చేసింది. ఇది టోర్నమెంట్ చరిత్రలో అత్యంత ఖరీదైన కొనుగోలుదారుగా నిలిచింది. దీంతో భారీ అంచనాలతో ఐపీఎల్లో అడుగుపెట్టాడు పంత్. కట్ చేస్తే పంత్ బ్యాటింగ్ పరుగులు చేయడంలో మూగపోయింది. ఇప్పటి వరకు ఒక్క హాఫ్ సెంచరీ కూడా పంత్ చేయలేదంటే ఎంతటి పేలవ ఫామ్ కొనసాగిస్తున్నాడో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే ఐపీఎల్లో 11 మ్యాచ్లు ఆడిన పంత్ కేవలం 128 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో పంత్ ఫామ్ పై అభిమానులు తీవ్ర ఆందోళనలో పడిపారు. తన బ్యాటింగ్ తో సిక్స్లు, బౌండరీలు బాదుతాడనుకుంటే ఇదే ఆట తీరు అంటూ నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పంత్ ఫామ్ పై సెహ్వాగ్ స్పందించాడు. ఇండియన్ మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ రిషబ్ పంత్ ఫామ్ పై ఆసక్తికర కామెంట్లు చేశాడు. ధోనికి ఫోన్ చేసి సలహాలు తీసుకోవాలని సెహ్వాగ్ సూచించాడు. ఫామ్ లో లేని ఇలాంటి సమయంలో నువ్వు అద్భుతంగా ఆడిన నీ పాత వీడియోలు ఒకసారి చూడాలని సెహ్వాగ్ సూచించాడు. అప్పుడు తప్పకుండా నీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుందని అన్నాడు. ప్రస్తుతం పంత్ని చూస్తుంటే తనకు 2006-2007 ఐపీఎల్ సీజన్ గుర్తొస్తుందన్నాడు. ఆ సమయంలో తాను కూడా పరుగులు లేకుండా తీవ్రంగా ఇబ్బందులు పడ్డట్లు తెలిపాడు. ఆ సమయంలో పరుగులు చేసిన రోజులను గుర్తు చేసుకోవాలని ద్రావిడ్ చెప్పాడన్నారు. కొన్నిసార్లు మన దినచర్యలో ఆటంకాలు ఉన్నప్పుడు అవి మన ఆటపై ప్రభావితం చూపుతాయని సూచించాడు. ద్రావిడ్ చెప్పిన మాటలు తనను తాను మెరుగుపరుచుకునేందుకు ఎంతగానో ఉపయోగపడ్డాయన్నాడు. తాను అనుభవించిన పరిస్థితుల్లోనే ఇప్పుడు పంత్ ఉన్నాడని సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు. అందుకే తాను పంత్కు సలహా ఇస్తున్నానని సెహ్వాగ్ అన్నాడు. పంత్కి మొబైల్ ఉంది కదా, దాన్ని తీసుకుని ధోనికి కాల్ చేయాలని సూచించాడు. మీకు నెగిటివ్ ఆలోచనలు వస్తున్నప్పుడు దాని నుంచి మరలడానికి వేరే వారితో చర్చించాలని, ఇందుకోసం చాలా మంది క్రికెటర్లు ఉన్నారన్నారు. కానీ పంత్కు ధోని రోల్ మోడల్ అని గుర్తు చేస్తూ అందుకే ధోనికి పంత్ కాల్ చేయాలని సూచించాడు. ధోనితో మాట్లాడాక తప్పకుండా పంత్ మనసు తేలిక పడుతుందని సెహ్వాగ్ వ్యాఖ్యానించాడు. మరో దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు షాన్ పొలాక్ సైతం పంత్కి సపోర్ట్ గా నిలిచాడు. ఎల్ఎస్జీ భారత ప్లేయర్లు లేకపోవడాన్ని పంత్ లోటుగా భావిస్తున్నాడేమో అనిపిస్తోందన్నాడు. అందుకే అతడి భావాలను స్వతంత్రంగా వ్యక్తం చేయడానికి సరైన సహచరుడు లేడేమోనని అనిపిస్తోందని తెలిపాడు.